కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, అసలు కోటీశ్వరులు అయ్యేదానికి సంకేతాలు ఏమొస్తాయి, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి వీడియో. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని చెప్తున్నాను. ఇందులో కోటీశ్వరుడు అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కలగంటారు, కష్టపడతారు. అయినా సరే పనులు కొంతమందికి అవుతూ ఉంటాయి, కొంతమందికి డిలే అవుతూ ఉంటాయి. ఈజీ అర్నింగ్ మనీ కొంతమందికి వచ్చేస్తాయి, వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా గ్రాఫ్ ఎలాగ వెళ్ళిపోద్ది అంటే ఏ సుబ్రహ్మరెడ్డి గారిలాగా, లేకపోతే అంబానీ గారిలాగో, లేకపోతే రామోజీరావు గారిలాగో బండి వెళ్ళిపోవాలని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. హార్డ్ ఎర్న్డ్ మనీ అని ఉంటుంది, చాలా కష్టపడాలి. వాళ్ళకి పాపం సుబ్రహ్మరెడ్డి గారు కానీ, మరి రామోజీరావు గారు కానీ, తర్వాత వీళ్ళెవరికి కూడా అంత ఈజీగా ఏం రాలేదు, కష్టపడ్డారు దాని వెనక. హార్డ్ ఎర్న్డ్ మనీ అంటే చాలా ఎక్కువ కష్టపడినా కూడా మనకి 100 రూపాయలే వస్తూ ఉంటుంది. ఇది ఎందువలన అంటే మనమే అలా కోరుకొని మనం పుట్టామన్నమాట. కిక్ సినిమా చూసారా? కిక్ సినిమాలో రవితేజ అంటాడు, నాకు ఏది కూడా ఫ్రీగా వద్దు, వెంటనే వద్దు, కష్టపడాలా. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి కోసం ఏమని చెప్తాడు, మళ్ళీ రక్షిస్తానని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకే ఫోన్ చేసి, ఇగో మీ అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పి పిలిపిస్తాడు. వెనకాల వాళ్ళు తరమడం, హీరోయిన్లు పరిగెట్టిస్తాడు, లాస్ట్లో పెళ్లి చేస్తాడు. అట్లా అనమాట. లాస్ట్కి ఫైనల్గా మంచిగా చేస్తాడు. కోటీశ్వరులు అవ్వడానికి ఫస్ట్ ఏంటంటే మీకు తెల్లని పక్షులు కనబడుతూ ఉంటాయి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్, తెల్లటి గుడ్లగోప మీ ఇంటి ముందు, తీగ ముందు కానీ మీ ఇంట్లో కానీ రావడం జరుగుతుంది. తర్వాత ఎక్కడికి మీరు వెళ్ళండి, సుగంధ ద్రవ్యాల వాసన మీ ఇంట్లో వస్తూ ఉంటుంది. అంటే మార్వాడి వాళ్ళ ఇళ్ళల్లో చూడండి, మంచి సెంట్లు, పెర్ఫ్యూమ్స్ వెలిగిస్తాం, ఇస్కాన్లో దొరికే సెంట్లలాగా, అగరబత్తీలాగా, అలాంటి స్మెల్ బాగా వస్తూ ఉంటుంది. అంతేకాదు మనకి మంచి మంచి గురువులు, మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, మంచి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, మంచి వాళ్ళు వస్తూ ఉంటారు, పరిచయాలు అవుతూ ఉంటారు. ఇంకో సంకేతాలు కూడా ఉంటాయండి. చెడ్డోళ్ళు ఆటోమేటిక్ కాళ్ళే కట్ అయిపోతూ ఉంటారనమాట. కాబట్టి పైన కొంగల గుంపు బాగా ఎగురుతూ అన్నీ ఒకేసారి సాయంత్రం సమయంలో మీకు కనబడతాయి, ఉదయం సమయంలో మీకు కనబడతాయి. ఏ సమయంలో కనబడినా సరే మీకు కోటీశ్వరులు అయ్యేటటువంటి సంకేతాలు ఇవి. అలాగే మీరు ఎవరినైతే, ఏ వ్యక్తినైతే మీరు కలవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి వచ్చి మీకు తలుపు ఠక్ ఠక్ మన కొట్టి అతనే మీకు ఎదురవుతాడు. ఈ రకంగా అనేకమైనటువంటి లక్షణాలు మనకి కోటీశ్వరుల లక్షణాలు కనబడతాయి. స్లోగా మనం తెలుసుకుందాం. ఇలా మనకి అనేకమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇది 12 రాశుల మీద ఏ విధంగా కనబడుతున్నాయి అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారందరికీ కూడా మనకి ఏలినాటి శని జరుగుతోంది ఈ సంవత్సరం అంతా కూడా. సో ఈ ఏలినాటి శని జరగడం వల్ల వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. ధన ఆదాయం బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారందరికీ కూడా మీకు ఏమవుతుందండి, ఏ రకాల వ్యాపారాలు మీరు చేయాలి, చక్కగా మనము ఈ ఇనుప బిజినెస్లు చేయొద్దు, నల్లని బిజినెస్లు మీరు చేయొద్దు. ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటివి చేసుకోండి, కరెంటు సంబంధమైనవి చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్స్, కంప్యూటర్ ప్రాజెక్ట్స్, కొత్త సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ మీరు చక్కగా చేసుకోండి. అదేవిధంగా చక్కగా ఇన్స్టిట్యూషన్స్ మీరు స్థాపించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బిజినెస్లు, హోటళ్ళు, రెసిడెన్స్, హాస్టల్స్, తర్వాత ఇలాంటివన్నీ కూడా మీకు డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఈ వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి. ఇక ఆదాయం మీకు వచ్చేసింది. ఇక మీ పిల్లలకు సంబంధించి ఈ మేషరాశి వారంతా కూడా కొంచెం అల్లరిగా ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళని మీరు బాగా గారం చేయొద్దు దయచేసి. తర్వాత మీరు ఏం చేయాలండి, ఈ పిల్లల యొక్క బాధ మీరు భరించలేక హాస్టల్స్లో వేసేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ కుటుంబంలో ఈ పిల్లల వల్ల కొన్ని
మీకు చికాకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మూడోది, మీరు ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారు. విజిటింగ్ వీసా అవనండి, ఇంకోటి అవనండి, ఏదో ఒక దేశం మీద. మొత్తం మీద విద్యార్థులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గురుడు మీన రాశిలో ఉండడం, గురుడు మిథున రాశి సంచారము, ఆ తర్వాత కర్కాటక రాశి సంచారం చేయడం మూలంగా మీకు అక్టోబర్ 18వ తేదీ వరకు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటూ ఉంటారు. అలాగే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు మీకు అప్పులు బ్రహ్మాండంగా పుడతాయన్నమాట. ప్రతి అనుకున్న పని అవుతుంది, కానీ ఒక్కసారికే అవ్వలేదనేటటువంటి ఇది వద్దు, మీరు భయపడద్దు. మళ్ళీ 1కి 2 సార్లు మీరు చక్కగా ట్రై చేయండి. ఆ తర్వాత మనము ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు స్థలాలు చక్కటి రేట్లు వస్తాయి. ఇల్లు వ్యాపారం చేసి ఏమండి కోట్ల రూపాయలు మేము అప్పులు తెచ్చి పెట్టామండి బిజినెస్లో, మాకు కలిసి రావట్లేదండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా అందరికీ కలిసి వస్తాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనము అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా సకాలంలో వచ్చేస్తాయి. ఇక ఈ యొక్క ట్రాన్స్ఫర్ల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి చోటకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటిది రాదు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, తర్వాత తిరిగేటటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి చక్కటి ఆదాయం అనేటటువంటిది వస్తుంది. మీరు చిన్న సైజు మంత్రగాళ్ళు అయిపోతారు. రాహువు లాభస్థితిగతుడై ఉండడం వలన మీరు ఏదైతే చెప్తారో అవతల వాళ్ళు ఆ మాట వింటారు. మీరు మంత్రగాళ్ళలాగా తయారవుతారన్నమాట. మెస్మరిజం పవర్ మీలో వచ్చేస్తుంటుంది. అండ్ ఈ ఏలినాటి శనిలో మీకు అందరికీ కూడా హై టార్గెట్స్ ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా మీరు ఏం చేసుకోవాలండి, మనము రెమెడీస్ అనేటటువంటివి ఎప్పుడు ముందు పశ్చాత్తాపడాలి, దైవానికి మనం టోటల్ సరెండర్ అవ్వాలి. ఈ విధంగా మనం పేద ప్రజలకి, అనాథ పిల్లలకి, వికలాంగులకి, ముఖ్యంగా ఈ యొక్క సాధు సత్పురుషులకి మనం ధన సహాయాలు చేయడం ద్వారా మీరు చేసేటటువంటి ఈ రెమెడీస్ అన్నీ కూడా ఫలిస్తాయి. ఏం చేయకుండా మీకు ఫలించవు. కాబట్టి ఈ కోల్డ్ స్టోరేజ్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు, ఈ యొక్క బిజినెస్లు బాగుంటాయి. చేపల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఏకంగా 4-5 బిల్డింగ్లు కట్టిపడేశారు. అండ్ ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు ఆదాయాలు రావడానికే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ట్రాన్స్ఫర్స్ కోసం సస్పెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా రీఇన్స్టేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా మేషరాశి వారు అందరికీ కూడా సర్వ విధాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మొత్తం కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. మొత్తం మనం ఏం చేయాలంటే ఈ రాశి వారంతా కూడా చక్కగా రావి చెట్టు ఉంటుంది, ఆ రావి చెట్టుకి నీళ్లు పోసి, రావి చెట్టు మొదల్లో బ్రహ్మదేవుడు ఉంటాడు, మధ్యలో చక్కగా విష్ణుమూర్తి ఉంటాడు, ఆ తర్వాత చిటారు కొమ్మల్లో శివుడు ఉంటాడు, బ్రాంచులన్నిటిలో ఇంద్రాది దేవతలు ఉన్నారన్నారు. కాబట్టి మనం రావి చెట్టుకి నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు మనం ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోవాలి. ఇది మొదటిదండి. రెండో రెమెడీ ఏంటంటే చక్కగా మనకి మర్రి చెట్టు ఓడలు ఉంటాయి, అవి కోసుకొని తెచ్చుకొని మన పూజా మందిరంలో మనం అమ్మవారి పక్కన మనం పెట్టుకోవాలి, నిమ్మకాయ. ఇది రెండోది. ఇక మూడోది, మనము ఈ యొక్క మేడి చెట్టు ఉంటుంది, మేడి చెట్టు, ఆ మేడి చెట్టునే అత్తి చెట్టు అంటాము, ఔదంబర వృక్షము అంటాం. దీనికి నీళ్లు పోసి, ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి దత్తాత్రేయ స్వామి వారు 64 యోగిని గణాలతో ఈ దీంట్లో నివసిస్తారు. కాబట్టి ఈ చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు గురువారం నాడు చేయాలి. ఓం దత్తాత్రేయాయ నమః అంటూ. 3 అయిపోయింది కదా. ఇకపోతే ఈ యొక్క ఉలవలు ఉంటాయండి, ఆ ఉలవల్ని బాగా నానబెట్టి ఆ ఉలవల్ని మనము ఎద్దులకి, ఆవులకి పెట్టాలి. 4. ఐదవది ఏంటి, మనము చక్కగా ఉలవల్ని ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయాలి. ఓకే. ఆ తర్వాత ఉలవ చారు కాసి పేదవాళ్ళకి మనం దానం చేయాలి. ఈ విధమైనటువంటి ధూమావతి అమ్మవారిని ఉంటుంది, ఆ ధూమావతి అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలా లేకపోతే కుంకుమతో చేయకూడదా కూడా తెలియనటువంటి మహానుభావులు ఉన్నారు ఇప్పుడు. మరి ఈ యొక్క దశమహావిద్యల్లో
మేము పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి కుంకుమ ధూమావతి అమ్మవారికి వేసి ఓం ధూమావతి అయిన పార్వతీదేవికి ఎక్కడ కూడా అమంగళం అనేది ఉండదండి. ఆవిడ శుభాలనిచ్చే తల్లి కాబట్టి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీ దరిద్రం పోయి ధనలక్ష్మి వచ్చి సకల సంపదలు కూడా మీ అందరికీ కూడా కలుగుతాయి. ఈ విధమైనటువంటి ఈ యొక్క రెమెడీస్ మీరు చేసుకోవాలా. అంతేకాదు మీకు ఎర్రని కందులు ఉంటాయి కదా, ఎర్రని కందుల్ని ఉడకబెట్టినటువంటి కందుల్ని మీరు చక్కగా పేదవాళ్ళకి మనం పంచాలి. ఈ విధంగా చేయండి. బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.